ఈ రాష్ట్రంలో కేసీఆర్కి ఆల్టర్నేటివ్ ఉన్న ఫేస్ ఏంటి? వై నాట్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్? ఎందుకు నేను ఎందుకు కావద్దు, రేవంత్ ఎందుకు కాడు? తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ పార్టీ షర్మిల పేరుతో వైఎస్ షర్మిల ఇక్కడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. వారి తండ్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ద వ్యతిరేకి. సో మీరు తండ్రి పేరును పెట్టుకొని ఇవాళ 43,000 కోట్ల రూపాయలు జగన్ ఆస్తులని ఎక్కడికి వచ్చిన నీకు ఇన్ని ఆస్తులు? మధు యాష్కి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే సాక్షి టీవీ అకౌంట్లో, పేపర్ అకౌంట్లో 500 కోట్ల పైన డబ్బులు వచ్చి పడ్డాయి. అదే రాజశేఖర రెడ్డి మా నాయకుడు అంటూ మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకొని నెత్తి మీద ఊరించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక బలహీన వర్గాలకు కాకుండా వేరే వాళ్ళకు పదవి ఇవ్వడం అంటే బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ వర్గం నుంచి వచ్చినామో వాళ్ళ యొక్క ఆశయాలని, ఆశస్సులని, వాళ్ళు ఏం కోరుకుంటున్నది ప్రతిబింబించడానికి కొరకు అవకాశం ఉంటుంది. న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం. నేను నరసింహారావు. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మధు యాష్కి గౌడ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా దగ్గర వ్యక్తి, రాహుల్ గాంధీ కోర్ టీంలో వ్యక్తిగా ప్రచారంలో ఉన్న మధు యాష్కి గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. మధు యాష్కి గౌడ్ టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నారు. బీసీ కోటాలో మధు యాష్కి పీసీసీ ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ రకరకాల చర్చలు, ఊహాగానాలు చూసాం. కొత్త బాధ్యతల్లో మధు యాష్కి ఉన్నారు. మధు యాష్కి ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మధు యాష్కి గారు, ప్రచార కమిటీ చైర్మన్ అనేది మీకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వలేక ఇచ్చిన ఒక పోస్టుగా చూస్తారా, లేకపోతే అది ప్రత్యేకమైన బాధ్యతగా చూస్తారా? మొదటి పార్టీలు ఎప్పుడు కూడా ఈ పదవి ఆ పదవిని ఎప్పుడు అడగలే నరసింహ. ఇది రాహుల్ గాంధీ గారిని ప్రచార బాధ్యత స్వీకరించే ముందు వారిని కలిసి రావడం జరిగినది. ఒకటి, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేయాల్సింది పార్టీ డిసిప్లిన్. నా ఈ ప్రచార కమిటీ కన్నా ముందు, అంటే ఈ అధ్యక్ష పదవి కోరుకుంటున్న లిస్టులో పేర్లు రావడం, వివిధ మాట్లాడుకోవడం జరిగింది. నేను ఎక్కడ కూడా నాకు కావాలని అడిగిన తప్ప వీరికి ఇవ్వద్దని ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, రాహుల్ గాంధీ గారితో కూడా నాకు ఇస్తే నేను ఏం చేయగలుగుతా, నాకు అవకాశం ఇస్తే నేను ఏ విధంగా దీన్ని పార్టీ ముందుకు తీసుకెళ్తానని చెప్పింది తప్ప ఇంకా ఏ ఒక్క మిగతా 45 పేర్లు వచ్చిన వాళ్ళ గురించి కానీ వాళ్ళు ఇది చేయలేరు, అది చేయలేరు అనేది దట్స్ నాట్ మై వే ఆఫ్ డూయింగ్ డ్యూటీ. సో అట్లా గతంలో కూడా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినాడు, పార్టీ డిప్యూటీ చీఫ్ ఇప్పించిన, సెక్రటరీగా 2007 నుంచి ఉన్నాను. కర్ణాటక బాధ్యత కానీ, ఓవర్సీస్ కాంగ్రెస్ కానీ. సో రాహుల్ గాంధీ తెలుసు వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐ కెన్ డెలివర్ అనేది. సో ఆయన అన్నాడు, ఇది ఈజ్ ఒక ఆలోచనతోటి ఈ కమిటీ వేసినాము. సో నీకెందుకు, నేను ఉన్నా కదా, అదే అని నిరుత్సాహపడాల్సిన అవసరం లే. సో బోత్ ఇద్దరు కలిసి పనిచేయండి. రేవంత్ కూడా చెప్తా, నువ్వు కూడా కలిసి పనిచేయాలి. సో బోత్ ఇద్దరు కలిసి పనిచేస్తే అన్నిటికన్నా ముఖ్యంగా అని చెప్పింది అంటే కార్యకర్తలంతా నిరుత్సాహులు ఉన్నారు. ఓకే, యూ బోత్ హ్యావ్ టు మీట్ ఎవ్రీ కార్యకర్త ఇన్ ది స్టేట్. సో వాళ్ళు నీకు బలోపేతం చేసినప్పుడే పార్టీ బలపడుతుంది. సైనికుల ముందు ఉద్యమం చేయాలంటే వాళ్ళకి ఉత్సాహం ఉండాలి కదా. సో పదవి కోసం పదవి రాలేదని మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మీరు ఒక యాక్షన్ ప్లాన్, మీరు ఒక ఎజెండా, మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళిక రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు. రైట్, దానికంటే బెటర్ ప్రణాళిక ఇంకేమైనా రేవంత్ రెడ్డి చూపించుంటారా? మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు? మిమ్మల్ని కన్సోల్ చేసి నేను చూసుకుంటా అని రాహుల్ గాంధీ చెప్తే మీకోసం కాదు కదా మీరు అడుగుతుంది, పార్టీ కోసం కదా. అబ్సల్యూట్లీ. మొట్టమొదటిగా పార్టీలో నేను చెప్పింది కూడా, అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక పార్టీ ఓడిపోతున్నది. 2 ఎన్నికలు ఓడిపోవడం జరిగినది. యావత్ తెలంగాణ ప్రజలు ఇంక్లూడింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా సోనియా గాంధీ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని నమ్ముతాడు. ప్రజలు కూడా నమ్ముతారు, ఒక దేవతలాగా పూజిస్తారు. చెప్పాడు. సో ఇట్లాంటి క్రమంలో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోతున్నది? ఈ తెలంగాణ ఒక ప్రత్యేక ప్రాంతం ఇక్కడిది. యావత్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా ఈ ప్రాంతానికి 2018-48 వరకు కూడా రాలా. సో ఎందుకు సాయుధరహితంగా పోరాటం చేసిన చరిత్ర, నక్సలిజం ఎందుకు ఇక్కడ పెరిగింది, ఎందుకు మళ్ళీ తొలి ఉద్యమాలు రావాల్సి వచ్చింది. సో ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత 50 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో 2-3 సార్లు 50 సీట్లకు ఎక్కువ వచ్చింది. ఎక్కువ మటుకు ఆంధ్ర ప్రాంతం నుంచే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తుండే. ఓకే, సో కాబట్టి ఇది ఒక ప్రత్యేక ప్రాంతం, దీని ఒక ప్రత్యేక పరిస్థితులు, దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా, కొత్తగా వచ్చిన సెక్రటరీ ఇన్ఛార్జ్ కూడా తెలియదు. ఆయన నాతో కలిసి పనిచేసినాడు. ఆయన కూడా చెప్పినాడు వచ్చే ముందు కూడా, నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు ఒకసారి
హిస్టరీ చదువుకుంటే బాగుంటుంది అనేది. ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా తెలంగాణ పూర్తిపైన పూర్తి అవగాహన కానీ పట్టుదల లేదు. వారికన్నా ఎక్కువ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉన్నది. సో కాబట్టి నేను అధిష్టానం చెప్పింది కూడా ఏంటంటే, నువ్వు ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదు, వ్యవస్థ నిర్మాణం జరగాల. వ్యక్తితోటి పార్టీ ఇక్కడ బలపడదు, లేక అధికారానికి రాదు. అందుకే వ్యవస్థ నిర్మాణంలో అందరు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యాజ్ అ టీమ్ ఓన్లీ యూ కెన్ విన్ ది ఎలక్షన్స్, నాట్ యాజ్ ఇండివిజువల్. సో నా క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్గా, ఎందుకు రేవంత్ రెడ్డి ఆప్షన్ అయ్యాడు, ఎందుకు మధు యాష్కి ఆప్షన్ కాలేదు? ఇక్కడ మొట్టమొదటిసారి ఒక ప్రయోగాత్మక నిర్ణయం చేయడం జరిగింది. అదేంటంటే, ఒక సర్వే చేస్తూ నాయకుల అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చినాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రాష్ట్రంలో ఉన్నాడు. నేను గత 6 సంవత్సరాల నుంచి ఎక్కువ నేను అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్లో పనిచేసినాను. సో ఓవర్సీస్ కాంగ్రెస్ కానీ, అటు కర్ణాటక ఇది కానీ, లేక నేషనల్ స్పోక్స్ పర్సన్గా. సో దాంతో అంటే ఇక్కడ వాళ్ళ అభిప్రాయ సేకరణ అంటూ ఒకటి తీసుకొచ్చుకొని నిర్ణయం చేయాల్సి వచ్చింది. ఆ దిశలో వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం చేసినాడు. మీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు, చాలామంది నేను పేర్లు చెప్పలేను, ఆఫ్ ది రికార్డ్ చాలామంది మాట్లాడుతున్నారు. ఓపెన్గా మాట్లాడిన ఒక వ్యక్తి, ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి డబ్బులు ఇచ్చి పిసిసి పదవిని కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి అని ఒక కామెంట్. డూ యూ బిలీవ్ దట్? ఒక న్యాయవాదిగా ఎవిడెన్స్ ఉండాలి. సో ఇది ఆరోపణలు చాలా వస్తూ ఉంటాయి, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరు ఏది మాట్లాడినా కూడా అధినాయకత్వానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు చరిత్ర మీద తీసుకుంటే, ఒక ముఖ్యమంత్రిని ఒక అపార్ట్మెంట్ కింద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవిని తొలగించడం జరిగింది. కేంద్ర మంత్రుల పైన భారతదేశ చరిత్రలో మంత్రిగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ సిబిఐ కేసు వేయడం జరిగినది. కాబట్టి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ ఎవరిని అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి నిస్సంకోచంగా తొలగించేస్తారు, పదవుల నుంచి తప్పించేస్తారు. సో ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా వాళ్ళ ఆధారాలతోటి ఇద్దరు సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి ఇస్తే, వాళ్ళు ఎంత సన్నిహితులు అనుకున్నా, అలాంటి వ్యక్తులు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవారు ఉన్నా సరే, రాహుల్ గాంధీ గారికి సన్నిహితమో లేక అనుకుంటే అది పొరపాటు అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎంతోమంది ఎక్కుతారు దిగుతూ ఉంటారు. సో ఆరోపణలు వస్తే మాత్రం ఎవరిని కూడా వారు ఉపేక్షించరు. సో ఆరోపణలపైన కూడా అటువంటి ఇండివిజువల్ ప్రోబ్ కాంగ్రెస్ పార్టీ వైపున జరుగుతుందా? ఎవరైనా తీసుకెళ్ళి నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఇస్తే మాత్రమే? 200% జరుగుతుంది. విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి దగ్గర ఆరోపణలు ఆధారాలతో వస్తే మాత్రం చర్యలు తప్పకుండా ఉంటుంది. సో ఆధారాలు అడుగుతారా? ఆధారాలు పెట్టి సబ్మిట్ చేయాలా? ఆధారాలు అడుగుతారు కదా. మనం ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు చూపించాలి కదా. అది చూపించినప్పుడు మాత్రం తప్పకుండా చర్య ఉంటుంది. ఎలాంటి నిక్కాంశం నేను చెప్తాను. సో ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు ఆధారాలు చూపించే అవకాశం కూడా, ఆధారాలను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది అని చెప్తారు. 200% ఉంటుంది. ఇది నాట్ లైక్ టీడీపీ, టీఆర్ఎస్లో, బీజేపీలు కాదు. ఇది బీజేపీలో ఎన్ని ఆరోపణలు వచ్చి ఎన్ని వస్తే ఇంకా అంత ఎదుగుదల అవుతుంటుంది. ఎన్నికి సిబిఐ కేసులు ఉంటే మీ న్యూస్ పేపర్ ఛానల్ ఎంతోమంది నాయకులని బట్టలు ఉడిచి చూపించారు వాళ్ళ అవినీతిని. వాళ్ళందరికీ వాళ్ళు అందలం ఎక్కించింది బీజేపీ పార్టీ. సో అది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి జరగదు. ఓకే, ఎస్పెషల్లీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర. ఓకే, కానీ రాష్ట్ర కాంగ్రెస్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, వరుసగా చాలా ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న సందర్భంలో మీలాంటి వాళ్ళు, వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు కోరుకున్నది బలహీన వర్గాలకు నాయకత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది, బలహీన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక బలహీన వర్గాలకు కాకుండా వేరే వాళ్ళకు పదవి ఇవ్వడం అంటే, బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఆ ఆర్గ్యుమెంట్ని పూర్తిగా పక్కన పెట్టేసింది అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీజేపీలో కూడా 2 నేషనల్ పార్టీలో 2 కీలక పదవులు. ఒకటి పిసిసి ప్రెసిడెంటు, అది కాకపోతే రెండోది క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. మీరు బీజేపీ పార్టీ 2014 తీసుకుంటే నరేంద్ర మోదీ గారు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. ట్రూ. మన పక్క రాష్ట్రంలో ఎస్ఎం కృష్ణ కూడా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడు కాకముందు కూడా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అక్కడ. సో ఈ 2 పదవులే కీలక పదవులు. సిఎల్పి లీడరు, పిసిసి ప్రెసిడెంట్, క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్. ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా వీళ్ళనే ప్రముఖంగా ముందు పెడతారు. ఎన్నికల అధికారానికి గిట్టు వచ్చినప్పుడు వీళ్ళదంటే ఎవరన్నా ముఖ్యమంత్రి కావచ్చు అనేది. అది రీజనల్ పార్టీలు లేదు అది. సో ఇక్కడ బలైన వర్గాలకు సంబంధించి పిసిసి పదవి అడిగిన కరెక్ట్, ఎస్. సో ఇది క్యాంపెయినింగ్ కమిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ పొజిషన్. ప్యారలల్గా పనిచేస్తుంది. ఇట్ డజంట్ వర్క్ అండర్ పిసిసి కింద కాకుండా ఇద్దరం కలిసి జోడదుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆ కూర్పు అంటే బలైన వర్గాలకు కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుగా, సమాన అవకాశాలు ఇచ్చినట్టుగా పార్టీ రూపొందించడం జరిగింది. హనుమంతరావు గారు కోరుకున్నది నేను కోరుకుంది ఎందుకంటే, ఇవాళ మీరు గత 7 సంవత్సరాల నుంచి నరసింహ గారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 42 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు.
వాళ్ళంతా కూడా అట్టడుగు వీకర్ సెక్షన్స్ వాళ్ళే అధికంగా. ఇవాళ నువ్వు 4,000 స్కూల్స్ మూసేసినట్టు సుప్రీంకోర్టుకి ఇచ్చిన వీళ్ళ అఫిడవిట్ ప్రకారం చెప్తా ఉన్నారు. ప్రైవేటు యూనివర్సిటీస్ తెరిచేసి ప్రభుత్వ యూనివర్సిటీస్ని మూసేసే పరిస్థితి వచ్చింది. బడులు తెరవబోయా అంటే బార్లు తెరుస్తూ ఉన్నాడు. ప్రతి 3,000 జనాభాకు ఒక బారు, 1,000 జనాభాకు ఒక వైన్ షాపు, 100 మందికి బెల్ట్ షాప్ తెరిచిపెట్టినాడు. ల్యాప్టాప్ ఏమంటే చేపలు ఇస్తున్నాడు, గొర్రెలు ఇస్తా అంటాడు, బర్రెలు ఇస్తా అంటాడు, తాటి చెట్టు ఇది చెట్లు ఎక్కమంటున్నాడు. అంటే వీడు చదువుకుంటే ఈ వర్గాల నుంచి వచ్చిన వాడు రేపు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే రాజకీయ అధికారం కోరుకుంటాడు. అందుకే వీనికి రాజకీయ అధికారం రాకుండా ఉండాలంటే ఈ వర్గాలని వాళ్ళ కుల వృత్తులకి పరిమితం చేయాలనేది ఒక దురుద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. ఆయన కలవకుంటే ఇంటి పేరు మార్చుకుంటే బెటర్, కలవకుండా అంటే ఒక కులం వాడు ఇంకో కులం కలవద్దు. ఈ తెలంగాణ ప్రజలంతా కూడా వివిధ వర్గాలుగా విభజించేసి వాళ్ళని కలవకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఎందుకు బలైన వర్గాలకు అడిగినమంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ వర్గం నుంచి వచ్చినామో వాళ్ళ యొక్క ఆశయాలని ఆశస్సులని వాళ్ళు ఏం కోరుకుంటున్నది ప్రతిబింబించడానికి కొరకు అవకాశం ఉంటుంది. అదొక కాంగ్రెస్ పార్టీలో ఇంకో అవకాశం ఉంది. ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తిని అంటే ఒక మామూలు కానిస్టేబుల్ ఉన్న వ్యక్తిని దేశానికి హోంమంత్రిని చేసింది సోనియా గాంధీ గారు. సో ఒక దళితుని రాష్ట్రపతిని చేయడం కానీ లేక వీకర్ సెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా అన్ని అవకాశాలు వచ్చిందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో జరగగలుగుతుంది. ఒక 7 సంవత్సరాలు ఒక అగ్ర రెడ్డి కులానికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఇటు రెడ్డి ఉంటారు, రావు ఉంటాడు, కమ్మ ఉంటాడు, కుర్మా కూడా ఉంటాడు. సో అది ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి అది అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లేని సవాల్ ఇప్పుడు తెలంగాణలో. మీరు టీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి, గతంలో టీడీపీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్తో పాటు మీరు భారతీయ జనతా పార్టీతో కూడా ఇద్దరు శత్రువులతో 2 ప్రధానమైన పార్టీలతో పోరాటం చేయాల్సిన పరిస్థితి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. రాష్ట్రం ఎలా ఎదుర్కోబోతున్నారు? బీజేపీ పార్టీకి బీ టీమ్గానే ఇది టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పెరుగుతుంది అనుకున్నప్పుడల్లా బీజేపీ పార్టీ ఇద్దరు కొట్లాడుకున్నట్టుగా పనిచేస్తూ ఉంటారు. చంద్రశేఖరరావు మోదీని తిడతాడు, అమిత్ షా ఎవరో తెలియనట్టు మాట్లాడతాడు. కానీ ఆ నిజాం నవాబు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లినట్టుగా ఎన్నికలు అయిపోతున్న వెంటనే వెళ్ళి కాళ్ళు మొక్కేసి వచ్చిండు చంద్రశేఖరరావు. సో ఇవాళ బీజేపీకి కేంద్ర ప్రభుత్వం ప్రతి బిల్లులో మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. గల్లీమే కుస్తీ ఢిల్లీ దోస్తీ లాగా పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒకటిగానే పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క కలయికను చూపించే అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు టీడీపీ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పైన. అసలు టీడీపీ అధ్యక్షుని చేర్చుకున్నదే చంద్రశేఖరరావు, పార్టీ ఎల్ రమణ చేర్చుకున్నాడు. సో కాబట్టి అంతకన్నా ఎక్కువ అసలు చంద్రశేఖర అతనే టీడీపీ నుంచి వచ్చినవాడు. ఇప్పటికీ బాబు గారు అని చెప్పి కాలు మోకరు వెళ్తాడు ప్రైవేట్గా కలిస్తే మాత్రం. బయటకు అతను శేఖర్ అంటాడు, ఈయన పిలుస్తూ ఉంటాడు, మాట్లాడుకుంటాడు. సో ఇప్పుడు బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ 2 కలిసి కూడా కాంగ్రెస్ని ఎక్కడైతే కాంగ్రెస్ ఎదగగలుగుతుంది అనుకుంటున్నప్పుడల్లా కూడా వాళ్ళు ఒక ముందుకేస్తున్నారు. 2 పార్టీలుగా చూడరు, ఒకటే పార్టీగా చూసి ఫైట్ చేస్తారు. ఇవి ఇద్దరు కూడా ఒకే నాణ్యానికి 2 ముఖాలు. సో వాళ్ళతో మీకు ఇండివిజువల్గా ఇద్దరితో ఫైట్ చేసిన ఫీలింగ్ ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి? అటువంటిది ఏముంది లేదు. ఇద్దరు ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేవరకు మతం పేరు పైన చేసేసారు. తెలంగాణ ప్రాంతంలో మతంతో గెలవలేరు వీళ్ళు. గెలిచారుగా, ఇప్పుడు మతంతో గెలిచారు అనేది కదా గెలిచిన. అది ఒక ఇప్పుడు ఇవాళ పవిత్ర గంగా నదిలో శవాలు తేలుతూ ఉంటే అక్కడ వారణాసి ప్రధానమంత్రి నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది బీజేపీ, గోరఖ్పూర్లో ఓడిపోవడం జరిగినది, అయోధ్యలో ఓడిపోవడం జరిగినది. సో ఒకసారి యూ కెన్ క్యాష్ చెక్ ఒకసారి 2 సార్లు చేసుకోవడం లేదు. వీళ్ళు ఎంత మతం పైన ఎంత ప్రచారం చేసినప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది. ఇవాళ నువ్వు మతంతో చెప్తే ఇవాళ కోవిడ్ యొక్క మహమ్మారి క్రమంలో ప్రధానమంత్రి యొక్క వైఫల్యంతో ఎన్ని వందలాది వేలాది లక్షలాది కుటుంబాలు అతలాకుతలం అయిపోయినాయి. నా సొంత కుటుంబంలో కోల్పోవడం జరిగింది. ఎవరు తట్టి లేపితే కూడా వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి చనిపోవడము లేక భౌతికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి కారణం నరేంద్ర మోదీ గారు, ఇక్కడ చంద్రశేఖరరావు. వైద్య శాఖ అతని దగ్గర ఉన్నది. ఇప్పటి వరకు ఒకటి మీరు గమనిస్తే నరసింహారావు గారు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రివ్యూ ఎప్పుడన్నా విద్య పైన వైద్యం పైన పెట్టాడా? ఆయన ఎప్పుడు రివ్యూ పెడతాడు? దేనిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పెడతాడు. ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో లేక సెక్రటరీ కూలగొట్టిన దాని మీద మీటింగ్ పెడతాడు. నిన్న మీరు గమనిస్తే 1640 మంది స్టాఫ్ నర్సులని తీసేయడంతో ఒక వెన్నెలను ఒక నర్సు 6 months ప్రెగ్నెంట్ ఉండి ఈ కోవిడ్ క్రమంలో వాళ్ళే ముందుగా పనిచేస్తూ ఉంటే స్ట్రెస్ఫుల్ తోటి ఆమె గర్భం కోల్పోవడం జరిగింది. అటు ఏకాఏకిన రాత్రి ఉద్యోగాలు తీసేస్తే అసలు మానవత్వం ఉన్న మనిషిని అవుతాను. పాయింట్ ఏంటంటే కేసీఆర్ని పర్సనల్గా టార్గెట్ చేయడం, కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం, ఇదే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది గడిచిన 7 ఏళ్ల కాలంలో. ఆ ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకురాలేకపోతుందని ఒక విశ్లేషణ ఉంది. కరెక్ట్, అది యువర్ అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడ కుటుంబ పాలన కాదు, కుటుంబ దోపిడీ అనేది నిరూపితం అవుతుంది. అక్కడ
వాళ్ళపైన ఈడీ నోటీసులు వచ్చినా కేసులు ఉన్నా కూడా ఇప్పటిదాకా బీజేపీ పార్టీ ఎలాంటి ముందుకు తీసుకెళ్ళలే కేసులని. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక అంటే డేటా తోటి ఏ విధంగా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను ఇక్కడ, అంటే వీకర్ సెక్షన్స్కి బలైన వర్గాలకి ఏం చేసినాడు, దళితులకి ఇప్పుడు ఏం చేసిన ఇతను, ముఖ్యమంత్రి పక్కన పెట్టేసి 3 ఎకరాల పొలం ఎట్లా ఇవ్వలేదు. రైతు బంద్ అనేది కూడా రావులకు బంద్, అది రైతుల కొరకు లేదు. అది రైతులకు ఇచ్చేదంటే ఇప్పుడు సబ్సిడీలన్నీ ఎత్తేసినాడు. అవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. అవన్నీ సబ్సిడీ ఎత్తేసి దాంట్లో ఎన్నో వేల తీసేసుకొని ఇక్కడ ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఇతను చేసే పరిపాలన కానీ, లేక నిన్న ఒక మీటింగ్ జరిగింది, తెలంగాణ ఉద్యమకారుల యొక్క మీటింగ్ కూడా జరగడం జరిగింది. సో ఇతను చేసిన ప్రతి వైఫల్యం కనబడుతున్న కళ్ళ ముందు. ఇవాళ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లేవు, అదే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూ బేస్డ్ పైన పోరాటం చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. అదే పర్సనల్గా ఆయన అవినీతి పరుడు, దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వలేదు, దాదాపు ప్రతి ఎలక్షన్లో మాట్లాడుతాం, జనాలు పట్టించుకోవట్లేదు. అదే ఇంకా రిపీట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ఇంకొక ప్రధానమైన అపవాదో, లేకపోతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్న ఇష్యూ, నా అబ్జర్వేషన్, చాలామంది మాట్లాడుకుంటున్న మాట కూడా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలోనే కలిసిపోతాడు కదా. అటువంటి ఎగ్జాంపుల్స్ 7 ఏళ్ల కాలంలో చాలా చూశారు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలి? అందుకోసమే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నాం, అందుకోసమే మాకేయండి అని భారతీయ జనతా పార్టీ అడగడం, ఇది చూసాం. ఆ అపవాదుని, అటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీ ఎలా ఎదుర్కోబోతుంది? దట్స్ ట్రూలీ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. అది దాంతో చాలా నష్టపోయడం జరిగింది. అందుకే ఇవాళ ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు సిగ్గు శరం లేకుండా, నీతి నియమాలు లేకుండా వెళ్ళిపోవడం జరిగినది. దానికి అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కారకుడే. కల్వకుంట్ల చంద్రశేఖర్ అతను ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకం, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇట్స్ అన్ టీడీపీ నుంచి గెలిచిన అతను తీసుకుని మంత్రి చేయడం కానీ, లేక ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని మంత్రులు చేయడం కూడా అది రాజ్యాంగానికి వ్యతిరేకము. అవినీతికి ఇట్ అమౌంట్ టు కరప్షన్ బై ది చీఫ్ మినిస్టర్. సో దీనిపైన లీగల్ పోరాటం ఒకటి, ప్రజా పోరాటం ప్రజలలో కూడా. గతంలో కర్ణాటకలో ఇట్లా చేరిన వాళ్ళకి ఏమైందంటే, అక్కడ కార్యకర్తలు వెళ్ళి ఇంటికి పెండగొట్టి పిండ ప్రదానం చేయడంతో కూడా ఆ సైకలాజికల్గా వాళ్ళపైన తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేయలే. అందుకే ఇప్పుడు మండల వ్యవస్థ నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినప్పుడు అక్కడున్న కార్యకర్తలు వీళ్ళ బట్టల్లో కొడతారు ఎమ్మెల్యేలు. నిన్న ఇవాళ మీరు పెట్టుకెళ్ళి ఒక కాంగ్రెస్ అధ్యక్షుడు కాల్ చేస్తూ అతను ఆల్మోస్ట్ ఏడుపు, అంటే ఈ మేడం కొరకు నేను 50 లక్షలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసిన, ఏకాఏకని మాకు చెప్పకుండా పార్టీ మారిపోయింది, మేము ఏం కావాలి ఇక్కడ, ఎట్ట ముఖం తీసుకొని తిరగాల, మా జీవితాలను లెక్క చేయకుండా మేము ఈమె కొరకు పోరాటం చేస్తూ గెలిపిస్తే ఇవాళ రాత్రి వీళ్ళు పార్టీ మారిపోయినారు. వాళ్ళ అక్రమార్జన కొరకు, కేసులో తప్పించుకోవడానికి కొరకు వాళ్ళు పార్టీ మారుతూ ఉంటే కార్యకర్తలు ఏమైపోవాలా? అందుకే ఇప్పుడు మా నూతన ఈ కార్యక్రమం ఏం నిర్ణయించమంటే, ప్రజలతో కూడా ఒక పోరాటం చేస్తూ వీళ్ళపైన సైకలాజికల్గా, లీగల్గా వారు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మీ పైన మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడిన మాటలు కొన్ని సిగ్గు శరం లేదా అంటూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఉద్దేశించి మీరు మాట్లాడిన మాటలకు ఆయన మీ పైన కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. గతంలో ఉన్న అలిగేషన్సే మళ్ళీ కొత్తగా అటువంటి అలిగేషన్స్. నరసింహారావు గారు, మీరు నిజామాబాద్ కూడా పనిచేసినారు. మై లైఫ్ ఈజ్ అ టోటల్ వైట్ బుక్ ఇది. సో ఇంతకుముందు చెప్పాను, ఎనీ ఆరోపణలకి ఆధారాలు ఉండాలనేది. ఇతనిపై నేను చెప్పేది ఏంటంటే, ఇది నేను అక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన, మలక్పేట నియోజకవర్గం తెలుసు, ఓ కేబుల్ ఆపరేటర్గా ఉండే, ఎలాంటి వ్యాపారాలతో చేయలే, తల్లిదండ్రులు ఆస్తిపరులు కాదు, బీ బ్లాక్స్లో గవర్నమెంట్ 2 రూమ్లలో ఉంటుండే, కనీసం ప్లాస్టిక్ చీరలు కూడా ఇంట్లో ఉండకపోతుండే. అటువంటి వ్యక్తికి వేలాది కోట్లు ఎట్లా వచ్చినాయి? నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన అంటున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇవాళ నీకు ఆధారాలతో చెప్తా. రింగ్ రోడ్డును ఇటు అటు మార్చి మా దగ్గర హైదరాబాద్ ఉన్న గజ్జి కొమరే కుటుంబాలకు ఇంకోటి దగ్గర ఆయన బాంబార్ది పైన చేసుకునేమని. సో అవన్నీ కూడా ఆధారాలతో బయటికి రాగలుగుతాయి. సో వీళ్ళకి ఒకటే ప్రశ్న ఏంటంటే, నీకు అంత నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీతో గెలువు. అటు బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ కాంగ్రెస్కి పోయిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాల్సి వచ్చింది. ప్రజాక్షేత్రంలోకి రా, అక్కడ ఎవరిపైన ఎవరు ఆరోపణలు విలీనం అయిపోయినప్పుడు అసలు శాసనసభ పక్షం అది ఇల్లీగల్. అది ఇట్స్ ఎ నేషనల్ పార్టీ, ఇట్స్ నాట్ రీజనల్ పార్టీ. నేషనల్ పార్టీ శాసనసభ పక్షం రిజల్యూషన్ పాస్ చేస్తే కదా నువ్వు కలవాల్సింది. ఎట్లా కలుపుకుంటావు? స్పీకర్ ఇప్పటిదాకపోయినా దానిపైన ఆర్డర్ పాస్ చేయడు, కోర్టు నోటీస్ ఇచ్చినా కూడా రెస్పాండ్ చేయట్లే. అదొక చర్చ కూడా జరుగుతుంది సుప్రీంకోర్టు నుంచి. స్పీకర్కి టైం లిమిట్ కూడా పెట్టాలి నిర్ణయం తీసుకోవడానికి కొరకంటూ. ఇంకో సిగ్గుశరం నన్ను మాట్లాడుతున్న వ్యక్తులకి ఇప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి మాట్లాడే భాష కానీ, తన కొడుకు తారక రామారావు మాట్లాడే భాష ఒకసారి ఆలోచిస్తే నిన్నటికి మొన్నటిగా ఎర్రబెల్లి దయాకర్రావు ఏం మాట్లాడుతున్నాడు? ఒక మహిళ బీసీ వరకు సంబంధించిన మహిళా ఎంపీడీఓని
అక్కడ బాగా ఊపుతున్నావు ఇక్కడ ఊపుతున్నావు అంటాడా? అక్కడ బాగా ఉరుకుతున్నావు అన్నట్టున్నాడు కదా, అక్కడ బాగా ఉరుకుతున్నావు ఇక్కడ ఉరుకుతున్నాను ఊపుతున్నావు అని చెప్పి మాట్లాడాడు. దానికి కురుక్షేత్రంలో ద్రౌపది బట్టలు ఊగితే నవ్వుతున్నట్టుగా ఆ దుర్మార్గులంతా కూడా పక్కన ఉన్నాడు ఇకిలికిలని నిగిలిస్తూ ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గు వీళ్ళు మాట్లాడేది. ఇవాళ నేను దేని గురించి చెప్పిన మీకు సిగ్గుచరం అనేది, మీరు ఏ పార్టీ అయితే మిమ్మల్ని ఏ కార్యకర్తలు అయితే వాళ్ళ ప్రాణాలు తెగించి మీకు పనిచేసినప్పుడు మీరు సిగ్గుచరం లేకుండా పోయినారు. ఒరే తమ్ముడు అనేది తెలంగాణ భాష, అది దాన్ని తిట్టినట్టు కాదు. వాళ్ళ భాష నేను మాట్లాడట్లే, వాళ్ళగా మాట్లాడిన చాలా కూడా మాట్లాడగలరు. అలిగేషన్స్ వాళ్ళు చేస్తున్నారు మీ పైన. మధు యాష్కి విదేశాలకు వెళ్ళారు, మధు యాష్కి కుటుంబ సభ్యులు చాలామంది దొంగ సర్టిఫికెట్లతో అక్కడ వీసాలు తీసుకున్నారు. దట్స్ ఆల్ నాన్ సెన్స్ నరసింహ. నీ యొక్క డిస్కషన్లోనే కూడా ఎన్నో వచ్చింది, కోర్టుల దాకా కూడా పోయింది తెలిసింది. వీళ్ళు ఎప్పుడైతే మధు యాష్కి వచ్చి తెలంగాణ పైన మాట్లాడడమే కాకుండా లేక వీళ్ళు అవినీతి బయట పెట్టినప్పుడల్లా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇవి ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తూ వచ్చారు, ఇప్పటిదాకా చేసిందేం లేదు, అలా నిజం లేదని తేలిపోయింది. సాక్షాత్ కోర్టులు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దాని ఫర్దర్ డిస్కషన్ ఐ డోంట్ థింక్ ఇన్. అటార్నీ కాదు, మధు యాష్కి అటార్నీ కోసం ఎగ్జామ్స్ రాశారు, పాస్ కాలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎగ్జామ్ రాయలేదు. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ ఇది. నేనేం ఇంటర్మీడియట్ చదివి ఆ ఎడ్యుకేషన్ మంత్రి అయిపోయి ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తికి ఏం తెలుస్తుంది? ఆమెకి పిహెచ్డీ గురించి ఏం తెలుసు, కోర్సుల గురించి ఏం తెలుసు, పరీక్షల గురించి ఏం తెలుసు? అట్లాంటి వ్యక్తిని కదా. నా చదివింది అనేది 4 ఎలక్షన్స్ పోటీ చేసినాం కదా, 4 అఫిడేవిట్లు అన్నీ ఉంటుంది కదా. సో లెట్ దెమ్ గో లుక్ ఎట్ ఇట్ అండ్ ప్రూవ్ చేసుకొని. సో ఇప్పుడు చర్చ ఇక్కడ తెలంగాణ జరుగుతున్న దోపిడీ, తెలంగాణ ఉన్న అవినీతి, వీళ్ళు ఎన్ని కోట్లు తీసుకొని పార్టీ మారినారు, దేని కొరకు పార్టీ మారినారు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళకి అక్రమార్జు ఇంత కోట్ల ఆస్తులు ఎట్లకి వెళ్ళి వచ్చినాయి, దానిపైన చర్చ పెట్టమని చెప్పండి. మధు యాష్కి పైన ఏమున్నది అనేది చాలా ఓపెన్ సీక్రెట్ నరసింహ. మీరు ఎలాగైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన లీగల్ ఫైట్ చేస్తా అన్నారు, మీ పైన కూడా లీగల్ ఫైట్ చేయబోతున్నాం చాలా చెప్తున్నారు. ఫైట్ ఇక్కడ రాజకీయంగా. సో లెట్ దెమ్ గో టు వాట్ ఎవర్ దే హావ్ డన్ ఇట్ ఎర్లియర్ ఆల్సో, కుడ్ నాట్ ప్రూవ్ ఎనీథింగ్ బికాజ్ దర్ నథింగ్. అదే గతంలో మీపై ఆరోపణలు చేసిన గోనె ప్రకాష్ దర్స్ ఆర్ నథింగ్ నరసింహ. దిస్ ఆల్రెడీ దే వెంట్ టు ద కోర్టు కూడా కదా. ఆరోపణలు ఎవరు చేయాలా? న్యాయస్థానాలు కదా. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు తీర్పులు ఉన్నాయి కదా. సో లెట్ దెమ్ కోర్ట్ సీ ద తీర్పులు చూడమని చెప్పండి. చూద్దాం, అదే వాళ్ళు కోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు హుజూరాబాద్ టార్గెట్ ఉంటుంది మీకు. హుజూరాబాద్లో ఏంటి కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్? కాంగ్రెస్ పార్టీ పోయినసారి సెకండ్ ప్లేస్లో ఉంది, 60,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ అంటే? హుజూరాబాద్ ఇట్స్ ఎ టఫ్ ఎలక్షన్ ఫర్ కాంగ్రెస్. 30 సంవత్సరాల నుంచి అక్కడ గెలవలేదు. సో ఇక్కడ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉందనేది కనబడుతూనే ఉంది అక్కడ. ఈటల రాజేందర్ గారు బీజేపీ టీఆర్ఎస్ పంపించిందని వాళ్ళు అంటూ ఉంటారు అక్కడ. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అవుతున్న క్రమంలో వీళ్ళందరూ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయం అంతా కూడా తన ఎన్నికల చుట్టూ తిప్పుతూ ఉంటాడు. సో ఇక్కడ హుజూరాబాద్ ఎన్నికలు ఎస్ కాంగ్రెస్ ఇట్స్ ఎ టఫ్ ఎలక్షన్. ఆల్రెడీ మేము నిన్న మొదటి మీటింగ్లో దామోదర్ రాజనరసింహ గారిని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఆయన అక్కడ కరీంనగర్ జిల్లా అగ్రనాయకత్వమైన జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తోటి మాట్లాడి ఒక స్ట్రాటజీ చేయడం చెప్పడం జరిగింది. ఎవరు క్యాండిడేట్ వాళ్ళని కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. సో ఇట్స్ వీ హావ్ టు సీ. టఫ్ ఎలక్షన్ అనుకున్న సందర్భంలో అక్కడ ప్రాపర్గా కనీసం పోయినసారి తెచ్చుకున్న ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోకపోతే, కాంగ్రెస్ పార్టీ గెలవకపోతేనో, కాంగ్రెస్ పార్టీ బెటర్గా పర్ఫామ్ చేయలేకపోతేనో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయదు. ఏ ఎన్నిక పోటీ చేసినా గెలవాలనే పోటీ చేస్తాం, గెలవాలనే ఈ ఎన్నిక కూడా పోటీకి పోతాము, గెలుస్తామనే నమ్మకం ఒకటి ఉంటుంది. సో ఇవాళ అక్కడ ఉన్న ప్రజలు అనుకోవచ్చు 6 సార్లు గెలిపించినాం, నన్ను కూడా 2 సార్లు గెలిపించి ఓడగొట్టినారు, తెలంగాణ కొరకు అంతా చేసినా కూడా ఓడగొట్టినారు. సో వారు మధు యాష్కి మంచోడే కానీ అని మార్పు చేస్తారు. సో ఇక్కడ ఈటల మంచోడిని కూడా మార్పు చేయొచ్చు కదా. సో 2 సార్లు ఓడిపోయినప్పుడు సింపతి కూడా ఉంటుంది. మన లింగోజ్ కూడా ఎలక్షన్ తీసుకుంటే అక్కడ కార్పొరేటర్ కాంటెస్ట్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటైనా కూడా కాంగ్రెస్ గెలిచింది అక్కడ. సో ఇక్కడ హుజూరాబాద్లో కూడా టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటైనాక కూడా కాంగ్రెస్ గెలవచ్చు. అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు అవునన్నా కాదన్నా సమిష్టి నాయకత్వాలు ఇవి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఓ పర్సన్ సెంట్రిక్గా పార్టీలు నడుస్తున్న వాతావరణం త్రూఅవుట్ ఇండియా మనం చూస్తున్నాం. మోడీకి ఆల్టర్నేటివ్ రాహుల్ గాంధీ, ఈ రకమైన పోలరైజేషన్ చూస్తూ వస్తున్నాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్కి ఆల్టర్నేటివ్ ఉన్న ఫేస్ ఏంటి అనే పోలరైజేషన్ చూస్తారు. న్యాచురల్గా అటువంటి జడ్జిమెంట్కు ప్రజలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎవరు కేసీఆర్కి ఆల్టర్నేటివ్ పర్సన్ ఫేస్? ఈ టీనా ఫ్యాక్ట్ అనేది దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనేది చేసే ప్రయత్నం ప్రతిపక్షం అంటే అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఓ మా నాయకుడికి వ్యతిరేకత లేదనేది. సాక్షాత్తు వాజ్పేయి గారు అంత టాలెస్ట్ నాయకుడు 2004 కన్నా ముందర అన్ని పార్టీ కలయికని తీసుకొచ్చింది సోనియా గాంధీ గారు. వాజ్పేయికి ఆల్టర్నేటివ్ ఎవరు అనేది కూడా ఎవరిని ప్రొజెక్ట్ చేయలే.
ఆయన బీజేపీ పార్టీ ఓడిపోయింది అక్కడ. ఒక వ్యతిరేకత అంటూ మొదలైనప్పుడు వీళ్ళు చేసే అబద్ధ హామీలు, ఈ పరిపాలన మోదీ గారు కానీ ఇటు చంద్రశేఖరరావు చేస్తున్న పరిపాలన చూసినప్పుడు ఎంత ఆర్థిక స్థితులు ఏ విధంగా ఉన్నాయి, రైతు సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇతను ఇచ్చిన హామీలను ఒక్కట నెరవేర్చుకున్నారా, ఇవన్నీ చేసి ప్రజలు గమనించినప్పుడు ఆ యాంటీ ఇన్కంబెన్స్ పెరిగినప్పుడు ఎదుటిగా ఎవరుండడం చూడరు. సో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, నాయకత్వం ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నాడు. సో రాహుల్ గాంధీ నాయకత్వాన అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. సో ఇక్కడ చంద్రశేఖరరావుకి ఆల్టర్నేటివ్, వై నాట్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్? ఎందుకు నేనెందుకు కావద్దు, రేవంత్ ఎందుకు కాడు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అదే 3-4 ఫేసెస్ వస్తున్నాయి, ఒక సింగిల్ లీడర్షిప్. సరే మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ పార్టీ షర్మిల పేరుతో వైఎస్ షర్మిల ఇక్కడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఏంటి మీ కామెంట్? షర్మిల ఒకటి ఆలోచిస్తే రాజశేఖర్ రాజన్ అని అంటున్నది, వారి తండ్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ద వ్యతిరేకి. ఆ తండ్రి గారి పేరు పైన పార్టీ తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటున్నది. ఎవరు ఓటు బ్యాంక్ చీల్చడానికి? వారి అన్నగారి కేసులు మాఫ్ కావాలనంటే బీజేపీ పార్టీ మద్దతు కావాలా? సో బీజేపీ పార్టీ ఇక్కడ ఎదగాలి అని అంటే కాంగ్రెస్ పూర్తిగా నష్టపోవాలా? సో కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ చీల్స్తే, అది షర్మిల చీల్చగలిగితే అది బీజేపీకి లాభపడుతుంది, కాంగ్రెస్ ఇంకా వీక్ అవుతుంది అనేది ఒక దురాలోచన వాళ్ళకి. ఆ ఆలోచన క్రమంలోనే షర్మిల గారిని తీసుకొచ్చి పెట్టినారు ఇక్కడ. సో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ అన్నగారు అంత ప్రమాణంగా తిరిగి చేసినప్పుడే ఇక్కడ 2014లో ఎన్ని సీట్లు గెలిచినారు, తెలంగాణలో దుకాణం మూసేసినారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి చేస్తారంటే దీంట్లో క్రిస్టల్ క్లియర్గా బీజేపీ పార్టీ మద్దతుతోటి కాంగ్రెస్ పార్టీ ఓటు చీల్చడానికి కొరకే షర్మిల గారు వస్తున్నారు. కానీ అదే రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమైన ఒక రాజశేఖర రెడ్డి బొమ్మతో ఎలా వస్తారని మీరు అడుగుతున్న సందర్భంలో, అదే రాజశేఖర రెడ్డి మా నాయకుడు అంటూ మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా మరి మా నాయకుడు, మా తెలంగాణ డెవలప్ అయింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మీ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. మధు యాష్కి గారు మాట్లాడకపోవచ్చు, కానీ నేను కూడా మాట్లాడాను కదా. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, రాజశేఖర రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి. అటువంటి ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ద శత్రువుగా ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ఓన్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోట్లేస్తారు? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని డిజోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకొని నెత్తి మీద ఊరేగించుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న గౌరవం, ఆ ప్రత్యేకత, ఈజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్. వారు దివంగతులు అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే వారు ఉన్నారు. చాలా కష్టమైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారిని తిడితే ఎవరైనా అభిమానించే ఓట్లు షర్మిల పార్టీ వైపు వెళ్తాయేమోనని. తిట్టాల్సిన అవసరం ఎందుకున్నది? తిట్టకపోతే తిట్టే అవసరమే లేదు. వై షుడ్ ఐ? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నారు అని మీరే చెప్పుకుంటూ ఆ స్టేట్మెంట్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు అని. తెలంగాణ వ్యతిరేక ఈరోజు చెప్పట్లేదు నరసింహ. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ వ్యతిరేకత వారి అభిప్రాయాన్ని వ్యతిరేకించినాను. దట్స్ ఓన్లీ మధు యాష్కి డిడ్ ఇట్, నోబడీ డన్ ఇట్. సో మధు యాష్కి మాట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మధు యాష్కి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్పినాను. ఆ రోజు కూడా నేను చెప్పింది ఏంటి, ముఖ్యమంత్రి ఉన్న రాజశేఖర రెడ్డి గారికి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, నన్ను ఎంపీని చేసింది కూడా సోనియా గాంధీ గారే. తెలంగాణ ప్రాంతవాదిగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అది, రాజశేఖర రెడ్డి గారు ఒక్కరిది కాదు. సాక్షాత్తు సోనియా గాంధీ గారే హమ్ దుబారా జబ్ సత్తా మే ఆయేంగే తెలంగాణ బనాయేంగే అని చెప్పింది. అది వారి సమక్షంలో ఉన్నప్పుడే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి సిఎల్పి ఉన్నప్పుడే 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయమని చెప్పినారు. రాజశేఖర రెడ్డి గారు నాయకుడు ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకు రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పినారు. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యతిరేకించినారు, నేను దాన్ని వ్యతిరేకించినాను అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా వారు పూర్తిగా గౌరవించడం, ఆదరించడం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికి కూడా కాంగ్రెస్ నాయకుడే, కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఉన్నాడు. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారిని ఆ ఇల్లు 2004లో ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితి. అట్లాంటి క్రమంలో వచ్చినాక ఇవాళ 43,000 కోట్ల రూపాయలు జగన్ ఆస్తులని సిబిఐ సీజ్ చేసినది. ఎక్కడికి వెళ్ళి వచ్చిన నీకు ఇన్ని ఆస్తులు? ఎక్కడికి వెళ్ళి సంపాదించడం నువ్వు? షర్మిల గారి యొక్క వ్యాపారాలు ఏంటి? ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఇన్ని డబ్బులు? నిన్న ఈ యొక్క లాంచింగ్ కారు కొరకే ఇన్ని కోట్లు ఎట్లకెళ్ళి ఖర్చు పెడుతున్నారు మీరు? ఎవరిస్తారు ఈ డబ్బులు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? సో మీరు తండ్రి పేరును పెట్టుకొని తండ్రి పేరు బదనాం చేస్తూ మీరు ఇట్లా డబ్బులు సంపాదించారు, అక్రమ ఆస్తులు.
సో మీరు రాజశేఖర రెడ్డి గారు నిజంగా గౌరవించింది, ఆ పదవి ఇచ్చింది రాజశేఖర రెడ్డి చనిపోకముందు జూలై 9, 2009లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ ఢిల్లీలో, నేను ఈ స్థాయికి వచ్చినానంటే 33 సంవత్సరాలు ఏసీ పీసీ ప్రెసిడెంట్ అయినానంటే, లేక తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయినంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వారి సెలవుతో అయినని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ బిడ్డలిద్దరికి కూడా తండ్రిపై నిజంగా మీకు గౌరవం ఉంటే, ఆ తండ్రిని ఈ స్థాయికి ఎదగదిచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీరు విజేతలు ఉండాలా. మీకు ఇంకో ముఖ్య విషయం చెప్తాను. రాజశేఖర్ గారు చనిపోయాక విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ముగ్గురిని కూడా సోనియా గాంధీ గారు ఇంటికి పిలిపించుకుంది ఢిల్లీకి. మీరు ఒకసారి తిరిగి చూడండి అక్కడ. అప్పుడు ఏం చెప్పింది, విజయమ్మను డిప్యూటీ సీఎం పులివెందుల నుంచి వారిని నిలబెట్టిస్తాను, నిన్ను కేంద్ర మంత్రిని చేస్తాను. షర్మిల అప్పుడు రాజకీయం అడగలేదు, కోరలేదు. సో యు ఆర్ లైక్ మై సన్, యువర్ ఫ్యూచర్ యూ లీవ్ టు మీ. అప్పుడు విజయం ఏమడిగింది, నాకు ఉప ముఖ్యమంత్రి వద్దు, మా కొడుకుని ఇదే క్షణం సీఎం చేయమని చెప్పింది. అట్లా కుదరదు, యూ లీవ్ ఇట్ టు మీ హిస్ ఫ్యూచర్ అని చెప్పింది. వాళ్ళు వినకుండా సాక్షి పేపర్లో, టీవీ ఛానల్లో అదే సోనియా గాంధీ గారిని ఎంత అసభ్యకరంగా వెయిట్రెస్ అంటూ ఎట్లాంటి ప్రచారాలు చేసినారు. రాహుల్ గాంధీ పైన ఎలాంటి ప్రచారం చేసిన మీరు, అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు వాళ్ళ టీవీలలో పేపర్లలో ఎట్లా బదనాం చేసినారు, ఇవన్నీ చూసుకుంటూ ఎట్లా ఎవరు చేస్తారు, పార్టీలో వెళ్ళిపోయింది అతను. సో మీరు వాళ్ళ ఇవన్నీ కల్పించినాక కూడా అటు సోనియా గాంధీ గారి పైన అభాండాలు మోపుతూ, సాక్షాత్ కోర్టులే కదా నరసింహ, కోర్టులు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశిస్తే కేసు రిజిస్టర్ అయింది జగన్మోహన్ రెడ్డి పైన. పార్టీ కేసు పెట్టలే, ప్రభుత్వం కేసు పెట్టలే. పార్టీకి సంబంధించిన మంత్రి పిటిషన్ వేశారు, వేస్తే దాంట్లో ఆధారం లేకపోతే ఆధారం లేకపోతే కోర్టు కొట్టేస్తుంది కదా. నువ్వు ఆధారం లేకపోతే వాళ్ళు పోనీ అప్పుడు పార్టీ ఉన్నతను పిటిషన్ వేసి కేసులు పెట్టినారు. ఇవాళ నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఎందుకు లేకపోతే నీ కేసుని. సాక్షాత్ బీజేపీ నీ వెనకాల ఉన్నదే, ప్రభుత్వం, మోడీ గారు ప్రభుత్వం నీ వెనకాల ఉన్నది. కేసులు విరమించుకోమని చెప్పండి ఆధారం లేకపోతే. అవన్నీ ఛార్జ్ షీట్లు వేసినాడు, ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ కన్ఫిస్కేట్ చేసినాడు. 43,000 కోట్లు లీగల్గా కన్ఫ్యూజ్ చేసిన డబ్బులే ఉన్నాయి. అంతెందుకు నరసింహ గారు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారని చెప్పి మీ ఛానల్ బ్యాన్ చేస్తారు. అక్కడ మీకు ఇంకో ఆధారం ఇస్తాను చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే సాక్షి టీవీ అకౌంట్లో, పేపర్ అకౌంట్లో 500 కోట్ల పైన డబ్బులు వచ్చి పడ్డాయి. ఎక్కడికి వచ్చినాయి అవన్నీ? నువ్వు ఉన్న ఇప్పుడు ఏవైతే కాంట్రాక్ట్లను రద్దు చేసినావో అదే కాంట్రాక్ట్ మళ్ళీ అదే కాంట్రాక్ట్ ఇచ్చినవే పోలవరం కాడికి అందరికీ. వాళ్ళందరూ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏమి రద్దు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇచ్చినవి. ఇవాళ అసలు ఈ ప్రోబ్ చేయండి. ఇది సాక్షి టీవీ అకౌంట్లో ఎక్కడికి వచ్చి పడ్డాయి 500 కోట్లు విదిన్ 60 days టైంలో. వితిన్ 60 days, 60 days or 90 days మ్యాక్సిమం మేబీ. సో టీవీ అకౌంట్, సాక్షి టీవీ అండ్ పేపర్ అకౌంట్లో. సో ఈ ఇల్లీగల్ మనీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఏంటి, మధు యాష్కి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? బ్యాంక్ అకౌంట్లు ఉంటుంది కదా, తెలుస్తుంది కదా. ఓకే. సో నేను ఎందుకంటే ఆంధ్ర ఎట్లా, నాకు ఆంధ్ర రాజకీయంతో పెద్ద ఇబ్బంది లేదు ఆడ. సో వాళ్ళతో మా ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, అక్కడ టీడీపీ పార్టీ చూసుకోమని చెప్పు. కాబట్టి అది ఉన్నది, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. లెట్ దెమ్ ప్రూవ్ ఇట్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై ఇన్ఫర్మేషన్. యా, ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు యాష్కి గారు. ఇది వాళ్ళ న్యూస్ మేకర్ కార్యక్రమం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.